అమ్మ అందరికీ నమస్కారం. మరొకసారి అందరికీ నమస్కారం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులు మానుకొని ఇంతమంది తరలి వచ్చారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, చూడాలి, వినాలి అని ఇంతమందిగా వచ్చారు. వచ్చిన ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. మీ అందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు. ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. రైతులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వాలి అని మొదలుపెట్టిన రాజశేఖర రెడ్డి గారు రైతులకి రుణమాఫీ చేశాడు. రైతులకి ఏ కష్టం వచ్చినా ఇన్సూరెన్స్ అయితేనేమి, లేక ఏ మద్దతు ధర అయితేనేమి, లేక గిట్టుబాటు ధర అయితేనేమి, సబ్సిడీలు అయితేనేమి, ఏ కష్టం వచ్చినా రైతుల పక్షాన నిలిచాడు, పేదల పక్షాన కూడా నిలిచాడు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, ఇందిరమ్మ ఇల్లు అయితేనేమి, లక్షల కొద్దీ పేదలకు భూమి పంచడం అయితేనేమి, 108 అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా. ఆ రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఆ రోజుల్లో మొదలుపెట్టిన పథకం ఇదే రాయలసీమలో బండ్లపల్లిలో మొదలైన పథకము మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అంటే కరువు పని అంటాం మనం, ఉపాధి పని, కరువు పని అంటాం మనం. ఈ పథకము ఆ రోజుల్లో ఎంత బ్రహ్మాండంగా నడిపారు అంటే, ఆ రోజుల్లో మాకు డైరెక్ట్ గా పేమెంట్ ఇప్పించండి, మధ్యలో కమిషన్లు వద్దు, కమిషన్లు కట్టింగ్లు అవుతున్నాయి అంటే ఒకేసారి రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల అకౌంట్లు ఓపెన్ చేపించాడు. రాజశేఖర రెడ్డి గారు 60 లక్షల మందికి ఒకటేసారి అకౌంట్లు ఓపెన్ చేయించారు. అదేవిధంగా ఎంతో మంది మహిళలు వచ్చి మాకు కూడా మగవారితో సమానంగా వేతనాలు కావాలి, కుటుంబ భారం మా మీద కూడా ఉంది, బిడ్డల భారం మా మీద కూడా ఉంది అంటే రాజశేఖర రెడ్డి గారు ఆడవారు అంత కష్టం చేయలేకపోయినా కూడా సమానంగా వేతనాలు ఇవ్వాలి అని ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ తర్వాత ఫేజ్ 2లో ఇదే ఉపాధి హామీ దేశమంతా అమలవుతుంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రూపొందించిన విధి విధానాలే మళ్ళా దేశమంతా కూడా అమలు చేయడం జరిగింది. అలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు ఈ ఉపాధి హామీ పథకం అన్నది బ్రహ్మాండంగా జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే రాజశేఖర రెడ్డి గారు అసలు 1,10,00,000 జాబ్ కార్డులు ఉండేవి ఆ రోజుల్లో. అంటే జాబ్ కార్డుకి ఇద్దరు వేసుకున్నా కూడా 2,25,000కు పైగానే ఉపాధి హామీలో పని చేసేవారు. అంత అద్భుతంగా నడిపారు. ఇందాక అక్క చెప్పినట్టు ఉపాధి హామీ పనికి వెళ్తున్నారంటే ఒక టెంట్ వేసేవారు. గర్భిణీలకైనా లేక చిన్న బిడ్డలకైనా కొంతసేపు కూర్చోడానికి వెసులుబాటు ఇచ్చేవాళ్ళు, ఆటో ఛార్జీలు ఇచ్చేవాళ్ళు, మజ్జిగ ఇచ్చేవాళ్ళు, రస్నా కూడా ఇచ్చేవాళ్ళు. ఇలా ఎంతో అద్భుతంగా ఉపాధి హామీ పని మన రాష్ట్రంలో అమలయ్యేది. పేమెంటు 15 రోజుల్లోనే పడేది. ఎందుకంటే ఉపాధి హామీ చట్టంలోనే ఉంది. ఎవరైనా వెళ్లి మాకు పని కావాలి అని అడిగితే 15 రోజుల్లో ఆ గ్రామ పెద్దలు పని కల్పించాలి, చేసిన పనికి 15 రోజుల్లో పేమెంట్ కూడా ఇవ్వాలి అని. ఇది 100 రోజుల పాటు ఇలా నడవాలి అన్నది ఉపాధి హామీ చట్టము. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొదలైన ఈ చట్టము కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం బాగానే నడిచింది. కానీ గత 11 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. అప్పటి నుంచి బీజేపీ పార్టీ ఈ కార్యక్రమాన్ని ఎంత వీలైతే అంత దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తూనే ఉంది. ఇటీవల కాలంలో అయితే బీజేపీ పార్టీ ఇక మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని తీసివేసి విబి గ్రామ్ అని కొత్త చట్టాన్ని, అంటే బీజేపీ ఉపాధి హామీ అన్నట్టుగా ఒక కొత్త చట్టాన్ని, బీజేపీ చట్టాన్ని తీసుకొస్తాము అని ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక కొత్త చట్టాన్ని తేబోతుంది ఇంకొక 6 నెలల్లో. మొట్టమొదటిగా దీనికి మహాత్మా గాంధీ గారి పేరు ఉండేది. మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు, మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ఎంతో ఆదరించే నాయకుడు. కానీ అలాంటి మహాత్మా గాంధీ పేరుని
ఈ పథకం నుంచి తీసేయాలని చూస్తుంది బీజేపీ పార్టీ. అసలు ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన గాడ్సే మహాత్మా గాంధీని హత్య చేశారు. అలాగే మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేయాలని చూస్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు, గాడ్సేకి మోడీకి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూని చేస్తున్న వారే. కాబట్టి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మహాత్మా గాంధీని ఆదరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కూనీ చేసే పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి బీజేపీ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోసం ఎంతో పాటుపడ్డారు. అలాగే ఈ పథకం కూడా గ్రామంలో గ్రామ సభలు పెట్టి గ్రామానికి సంబంధించిన పనులు చేసుకునే వీలుండేటట్టు ఉపాధి హామీ చట్టాన్ని రూపొందించారు. అంటే గ్రామంలో ఒక బావి కావాలా, లేక ఒక రోడ్ వేసుకోవాలా, లేక చేనులో ఏదైనా గట్టేసుకోవాలా, లేక పూడికలు తీయాలా, ఇలాంటివి ఏ పనులున్నా ఆ గ్రామస్తులే నిర్ణయించి గ్రామ సభలో దానికోసం ఉపాధి పని పెట్టి ఉపాధి పని చేయించుకున్నాక వేతనాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ తెచ్చిన కొత్త చట్టంలో గ్రామాలకే సంబంధం ఉండదు. అంటే మీ గ్రామంలో పనులన్నీ ఆగిపోతాయి, గ్రామ అభివృద్ధి జరగదు. బీజేపీ పార్టీ నోటిఫై చేస్తదట ఎక్కడ పని జరగాలి అని, ఏ రాష్ట్రంలో ఎంత పని ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎంత పని ఇవ్వాలి, ఏ గ్రామంలో ఇవ్వాలి, లేక ఏ జిల్లాలో ఏ రాష్ట్రంలో ఇవ్వొద్దు అని. అంటే వాళ్ళకు నచ్చిన రాష్ట్రాలలో, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ పని ఇస్తారు, ఎక్కువ ఫండ్స్ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. అంటే ఇప్పుడు వాళ్ళ దయాదాక్షణ్యాల మీద ఉపాధి హామీ పథకం పని చేయబోతుందన్నమాట. అంతేకాదు గ్రామాలలో పని చేయరు అంటే బీజేపీ పార్టీ పక్కన ఒక ప్రాజెక్ట్ నడుస్తుండగానో లేకపోతే ఏదైనా కాంట్రాక్టర్ కింద ఆ ప్రాజెక్ట్ ఉంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తము ఆ కాంట్రాక్టర్ కింద తెచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం ఇప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళు ఉపాధి హామీ గ్రామం కోసం కాకుండా పక్కనున్న కాంట్రాక్టర్ కి లేబర్ సప్లై చేయడానికి ఈ గ్రామస్తులంతా వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కడి పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ చెప్తున్నది ఉపాధి హామీలో 100 రోజులే ఇచ్చేవాళ్ళు, మేము 125 రోజులు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధమని మీ ముందు చెప్తున్నాం. ఎందుకంటే గత సంవత్సరంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సగటున కేవలం 52 రోజులు మాత్రమే సంవత్సరానికి ఉపాధి హామీ పని కల్పించారు. అంటే 100 రోజులు కూడా ఎక్కడా కల్పించలేదు. కేవలం 52 రోజులు పని ఇచ్చిన వాళ్ళు వీళ్ళు 125 రోజులు ఇస్తాము అంటే నమ్మడానికి మీరు పిచ్చివాళ్ళ, మీరు గొర్రెలా, మీరు వెర్రివాళ్ళ? ఏమన్నా ముమ్మాటికి ఇవ్వరు. 100 రోజులు చట్టంలో ఉంది పని ఇవ్వాలని, కానీ 100 రోజులు కూడా పని ఇవ్వని వాళ్ళు ఇప్పుడు 125 రోజులు ఇస్తాము అని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం, పచ్చి మోసం, పచ్చి బూటకం. దీన్ని ఎవరూ కూడా నమ్మకండి. వీళ్ళకి నిజంగానే ఉపాధి హామీ 125 రోజులు చేసే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు గారు పోయిన సంవత్సరంలో 2025లో 18.5 లక్షల జాబ్ కార్డులు ఎందుకు తొలగిస్తారు? అంటే వీళ్ళందరికీ ఇక ఉపాధి చేసుకునే అవకాశమే లేదు. అంటే దాదాపు 35 లక్షల మందికి అసలు ఇక ఉపాధి హామీ నుంచి తొలగించేశారు. అంటే వీళ్ళకి నిజంగా చిత్తశుద్ధి ఉందా ఉపాధి హామీ జరగాలి అని? అంతేకాదు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో కేవలం ఒక 6 గంటలో 7 గంటలో పని చేసేవాళ్ళు, అవునా? ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త చట్టంలో 12 గంటలు పని చేయాలట. 12 గంటలు మండుటి ఎండలో పని చేయాలి అంటే ఆడవారికి చేతనవుతుందా? అసలు మగవాళ్ళకైనా చేతనవుతుందా? ఎవరికీ చేత కాదు. ముఖ్యమైన తేడా ఏమిటంటే మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో పూర్తిగా నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇచ్చేది. కానీ ఇప్పుడు బీజేపీ చట్టంలో కేంద్రం ఇవ్వదట, 60% ఇస్తారట, 40% రాష్ట్ర ప్రభుత్వాలే పెట్టుకోవాలట. మన రాష్ట్రం మళ్ళీ ఉపాధి హామీ ఖర్చు పెట్టుకునేంత స్తోమత మన రాష్ట్రానికి ఉందా? ఇప్పటికే చంద్రబాబు గారు కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. మరి ఇప్పుడు
ఉపాధి హామీ ఖర్చు పెట్టుకోవాలి అంటే పెట్టుకోగలరా? ఇది వరకు 500 కోట్లు అయితే ఇప్పుడు 5,000 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చు చంద్రబాబు గారు పెట్టుకోలేరు, పెట్టుకోరు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 60% ఇవ్వాల్సిన అవసరం కూడా పడదు. ఇది వీళ్ళ కుట్ర. ఉపాధి హామీ పథకము అంటే పేదవాళ్లకు ఉపాధి కల్పించి వాటికి వేతనాలు ఇస్తే డబ్బులు మొత్తం పేదవాళ్లకే పోతాయి. బీజేపీ నాయకులకు, బీజేపీ బినామీలకు పోవు కదా. అందుకనే ఈ పథకాన్ని ఎత్తేస్తే, ఈ పథకాన్ని మూసేస్తే ఆ డబ్బులన్నీ మిగుల్చుకోవచ్చు అన్నది బీజేపీ పార్టీ కుట్ర. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని పరిరక్షించుకోవడానికి, రక్షించుకోవడానికి మీ అందరికీ కూడా ఆసరాగా నిలబడి ఉపాధి హామీని ఎంతో మందికి మళ్ళీ యథావిధిగా నడిపింపజేయడానికే కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుంది. అందులో భాగమే ఈరోజు నేను మీ దగ్గరికి రావటం జరిగింది. మన రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. మన రాష్ట్రంలో రైతులకు సమస్యలున్నాయి, బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు, చదువుకున్న బిడ్డలకు పీజీలు, డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఏ డ్రైవర్లుగానో పనిచేస్తున్నారు, గిగ్ వర్కర్లుగానో పనిచేస్తున్నారు. ఇలా ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలోనే. వీటన్నిటి కోసం పోరాటం కోసము కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కానీ మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడాలి. కాంగ్రెస్ పార్టీని మీరు బలపరుస్తేనే కాంగ్రెస్ పార్టీ మీ తరపున పోరాటం చేయటానికి వీలవుతుంది. మరొకసారి చెప్తున్నాం, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాష్ట్రానికి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన రాజధాని అప్పులు కాకుండా నిధులిచ్చి కట్టబడుతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ జరగాలి అంటే మళ్ళీ మీరందరూ కాంగ్రెస్ పార్టీ తిక్కు చూడాలి. మీరందరూ కాంగ్రెస్ పార్టీ వైపు చూసి కాంగ్రెస్ పార్టీని మీరు ఆశీర్వదిస్తే తప్ప, మీరు బలపరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని బలపరచడానికి కానీ మీ తరఫున పోరాటం చేయడానికి కానీ వీలుండదు. మరొక్కసారి మీ అందరినీ అధ్యస్థిస్తున్నాం. మీ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. మీ తరపున చేస్తున్న ఈ పోరాటం, ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవడానికి చేస్తున్న ఈ పోరాటంలో మీరు కూడా చేయి కలపండి. ప్రతి అంశంలో కూడా కాంగ్రెస్ పార్టీ మీ వైపు ఉండి మీ తరపున పోరాటం చేస్తుందని మరొకసారి మాటిస్తున్నాం. మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది వచ్చారు. మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని వచ్చారు. ప్రతి ఒక్కరికి మరొక్కసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తోంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.